ప్రతి వారం కొత్త ఆలోచనలతో మనం ఏదో ఒకటి మొదలు పెట్టాలని అనుకుంటాం. ప్లాన్స్ వేస్తాం, కలలు కంటాం. కానీ కరెక్ట్‌గా పని స్టార్ట్ చేసే టైంకి మనల్ని మనం ఎందుకు స్టాప్ చేసుకుంటున్నాం? మనం ఎందుకు ఆగిపోతున్నాం? ఈ క్వెషన్ అందరికీ ఉంటుంది. ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, లేదా ఏదైనా సాధించాలనుకునే ఎవరైనా కావచ్చు. నాకు ఈ సమస్య ఉంది. ఏదైనా స్టార్ట్ చేసే ముందు సక్సెస్ అవుతానా? పర్ఫెక్ట్‌గా వస్తుందా? దీన్ని మనం అనాలిసిస్ పారాలిసిస్ అంటున్నాం. అంటే మనకున్న థాట్స్‌ని పక్షవాతం, పారాలిసిస్ లాగా కదలకుండా చేస్తుంది. ఇది కేవలం బద్ధకం కాదు. ఇది మన మెదడు సేఫ్‌గా ఉంచాలని ఆడే ఒక గేమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్ విత్ ద్వారక. నిజం చెప్పాలంటే మనం వెయిట్ చేసే పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాదు. మనం వెయిట్ చేసే పర్ఫెక్ట్ ప్లాన్ దొరకదు. మనలో ఉన్న ఈ అనాలిసిస్ పారాలిసిస్‌ను బ్రేక్ చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే స్టార్ట్ చేయడం. ఇక్కడ మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. పర్ఫెక్ట్‌గా ఉండడం ముఖ్యం కాదు. అసలు పని స్టార్ట్ చేయడమే ముఖ్యం. మొదలుపెట్టే క్రమంలో వచ్చే తప్పులే మనకు అసలైన పాఠాలు నేర్పిస్తాయి. కానీ మనం స్టార్ట్ చేయకపోతే ఆ నేర్చుకునే అవకాశం కూడా మనకు దక్కదు. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు ఎప్పటి నుండో ఉంది. కానీ నా వల్ల అవుతుందా? సక్సెస్ అవుతానా? నాకు ఈ ఫీల్డ్ గురించి కనీసం అవగాహన కూడా లేదు అని 100 సందేహాలు, 100 భయాలు. కానీ నేను ఒకటే రియలైజ్ అయ్యి సక్సెస్ వస్తుందో రాదో పక్కన పెడితే ఒక్కసారి స్టార్ట్ చేసి చూద్దామని డిసైడ్ అయిపోయా. ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ నాకు 100 డౌట్స్ ఉన్నాయి. ఇంకా చాలా నేర్చుకోవాలి. కానీ ఆ భయం మాత్రం ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను. సక్సెస్ ఈరోజు రావక్కర్లేదు. కానీ రోజు రోజుకి నేర్చుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటానన్న నమ్మకం మాత్రం నాకుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పటి నుండో ఆపుతున్న ఆ ఒక్క పనిని కనీసం ఒక 5 మినిట్స్ చేయండి. ఎవరికి చూపించక్కర్లేదు, పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు. కేవలం ఆ పనిని టచ్ చేయండి. ఆ ఒక్క అడుగు మీ భయాన్ని సగం తగ్గించేస్తుంది. ఈ సిరీస్లో నేను నా ప్రయాణంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను మీతో షేర్ చేసుకుంటాను. నా ఫెయిల్యూర్స్, నా డౌట్స్ అన్నీ ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ఈరోజు మీరు మొదలు పెట్టాలనుకున్న ఆ పని ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. మనం కలిసి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఒంటరిగా ప్రయత్నించడం కంటే కలిసి ముందడుగు వేయడం ఎప్పుడూ బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆగిపోకండి, అడుగు వేయండి.